కాటమరాజు నెల్లూరు సమీపాన గల కనిగిరి ప్రాంతాలను పాలించాడు. ఇతని కోట కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేది. కాటమరాజు మహాపరాక్రమ సంపన్నుడు. తన 7 సంవత్సరాల వయసులో తన తండ్రి పగదీర్చడానికి వాలికేతు రాజును సంహరించి విజయం సాధించాడు. కాటమరాజు యొక్క మహామంత్రి పద్మనాయకుడు. తన భుజబలానికి పద్మనాయకుడి నీతిబలం తోడు కావడంతో ఎంతో నేర్పుతో రాజ్యపాలన సాగించాడు కాటమరాజు. అతని పశు సంపద 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. అయితే ఒకప్పుడు వానలు లేక కరువు కాటకాలు కనిగిరి సీమను పట్టి పీడించాయి. ఎప్పుడూ పచ్చగా కనిపించే పచ్చిక బయళ్ళు ఎండిపోయి పశువుల మేతకై గడ్డిపోచలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అలా తీవ్ర కరువు ఏర్పడడంతో తన పశువులు బక్కచిక్కి మలమలా మాడిపోసాగాయి. అది చూసిన కాటమరాజు చాలా బాధపడి తన మంత్రితో ఈ గండం నుంచి ఎలా బయటపడాలో సలహా కోరాడు. అప్పుడు పద్మనాయకుడు ఆలోచించి, నెల్లూరు సీమలో పచ్చిక బయళ్ళు అడవులు విస్తారంగా ఉన్నాయి. అయితే నెల్లూరును పాలిస్తున్న నల్లసిద్ధిరాజును ప్రార్థించి అక్కడి పచ్చిక బయళ్లలో పశువులను మేపుతూ గండం గడపవచ్చు అని చెప్పాడు. దానికి ప్రతిఫలంగా ఏటా కొన్ని కోడెదూడలను నల్లసిద్ధిరాజుకు సమర్పిస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. కాటమరాజుకు ఈ ఉపాయం నచ్చింది. వెంటనే అతడు నెల్లూరికి సపరివారంగా పయనమయ్యాడు. ఆనాటి నెల్లూరి ప్రభువు మనుమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధిరాజు అతని దగ్గర సేనాపతిగా కటకతిక్కన ప్రధానమాత్యులుగా శంకర్ల భీమనీయుడు ఉండేవాడు. కాటమరాజు నల్లసిద్ధిని దర్శించి తమకు వచ్చిన ఆపదను తెలిపి సహాయం కోరాడు. నల్లసిద్ధిరాజు అందుకు అంగీకరించి అనుమతి పత్రం వ్రాయించి కాటమరాజుకిచ్చాడు. అడవులలో పచ్చిక బయల్లో పశువులను మేపినందుకు ప్రతి సంవత్సరం మందలోని కొన్ని కోడెదూడలను ఇవ్వాలన్నది అందులో ఏర్పాటు. కాటమరాజు సంతోషంతో తిరిగి వెళ్ళాడు. ఆ ఒప్పందం ప్రకారం కాటమరాజు ఆవుల మందలు పచ్చిక బయళ్ళు మేసి బలిసినందువలన పాడి కొరత తీరింది. కాని అడవిలో జీవించే ప్రజలకు వారి జీవనాభృతికి ఈ ఆవుల మందలు వాటిని కాసేవారు అడ్డు వచ్చారు. ఆ అడవిలలో చిలుకల చప్పుడు ఎక్కువగా ఉండడంతో ఆవులు బెదిరిపోయాయి. అది చూసిన మంత్రి పద్మనాయకుడు బాణాలతో చిలుకలను చంపేయించాడు. ఆ చిలుకలలో నల్లసిద్ధిరాజు రెండవ రాణి కుందమాదేవి పెంపుడు చిలుక ఉండేది. ఇది తెలిసిన రాణి గోవులను చంపమని అడవిలో ఉండేవారిని ఆజ్ఞాపించింది. అలా వారు కొన్ని గోవులను చంపడంతో ఆగ్రహించిన కాటమరాజు ఏడాది దాటిన అనుకున్న ప్రకారం కోడెదూడలను నల్లసిద్ధిరాజుకు ఇవ్వలేదు. అయితే గోవులను ఆటవికులు చంపినట్టు నల్లసిద్ధిరాజుకు తెలియదు. అందుకే అనుకున్న ప్రకారం కోడెదూడలను చెల్లించవలసిందిగా రాయబారిగా ఒక భట్టును పంపించాడు నల్లసిద్ధిరాజు. ఆ రాయబారి కాటమరాజు గుడారాల వద్దకు వెళ్ళాడు. అక్కడ 44 స్తంభాల శిబిరంలో కాటమరాజు కొలువుదిరి ఉన్నాడు. రాయబారిగా వచ్చిన భట్టు మాటలు విని, మీ రాజు చేయించిన గోనష్టానికి మేము చెల్లించవలసింది సరిపో